హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే యూపీఐ పేమెంట్స్ వాడేవారికి గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. సో యూపీఐ ద్వారా పేమెంట్స్ చేసేవారందరికీ 2 శుభవార్తలు అయితే వచ్చాయి. అలాగే మరో కొత్త రూల్‌ను కూడా ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో ఈ కొత్త రూల్ వల్ల చాలామంది యూపీఐ వాడే వారందరకు చాలా అంటే చాలా నష్టాలైతే కలిగే అవకాశం ఉంటుంది. కొత్త రూల్‌ను కూడా మీరు దయచేసి క్లారిటీగా తెలుసుకోండి. ఈ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియో చూస్తే మీకైతే విషయం అర్థమవుతుంది. సో ఈ యొక్క యూపీఐ వాడేటువంటి వారికి వచ్చినటువంటి శుభవార్తలు రెండేంటి, అలాగే ఈ కొత్త రూల్ ఏంటో కూడా నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి గనక చూస్తే, కేంద్ర ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం మరియు సురక్షితంగా అమలు చేసే దిశగా మనకు కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల కోసం 2 వినూత్న ఫీచర్లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇందులో బయోమెట్రిక్ ఆధారిత యూపీఐ చెల్లింపులు మరియు కార్డ్లెస్ ఏటీఎం నగదు ఉపసంహరణ సదుపాయాలు ఉన్నాయి. ఇకపై పేటీఎం వినియోగదారులకు పిన్ నమోదు చేయాల్సిన అవసరం లేకుండా తమ ఫేస్ ఐడి ద్వారా లేదా ఫింగర్ ప్రింట్ ద్వారా యూపీఐ చెల్లింపులను చెల్లించవచ్చు. ఈ బయోమెట్రిక్ లావాదేవీలు గరిష్టంగా 5,000 రూపాయలకు మాత్రమే అనుమతించబడతాయి. పిన్ దొంగిలించే ప్రమాదం లేకుండా బయోమెట్రిక్ విధానం ద్వారా లావాదేవీలు మరింత సురక్షితంగా మారుతాయని సంస్థ పేర్కొంది. డెబిట్ కార్డు అవసరం లేకుండానే ఏటీఎంల నుండి నగదును ఉపసంహరించుకునే వెసులుబాటును పేటీఎం కల్పించింది. మొబైల్ యాప్ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఈ ఫీచర్లు డిజిటల్ రంగంలో వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడమే కాకుండా మనకు భద్రతను కూడా పటిష్టం చేస్తాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క యూపీఐ వాడేవారికి ఇక నుంచి కార్డ్లెస్, అంటే మనకు ఏటీఎం కార్డ్ అనేది వాడకుండానే ఏటీఎం దగ్గరికి వెళ్ళి ఈ యాప్ అనేది ఓపెన్ చేసి, పేటీఎం యాప్ అనేది ఓపెన్ చేసి స్కాన్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇది నిజంగా మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, మన పిన్ను ఇప్పుడు మనం బయట ఎక్కడైనా ఒక షాప్కి వెళ్ళాము, స్కాన్ చేసాము, స్కాన్ చేసిన తర్వాత అమౌంట్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మన పిన్ అనేది డయల్ చేస్తుంటాం. సో ఈ పిన్ అనేది ఎవరైనా కానీ మన పక్కన ఉండే వాళ్ళు ఎవరైనా చూసారంటే, మన ఫోన్ వాళ్ళ చేతిలోకి వెళ్తే ఎంత అమౌంట్ ఉన్నా ఇంకా ఖాళీ అయిపోతుంది. సో ఇట్లాంటి సెక్యూరిటీ రీజన్స్ వల్ల మనకు పేటీఎం వచ్చేసి ఈ యొక్క ఫేస్ ఐడి ద్వారా, సో ఇప్పుడు ఐఫోన్ అనుకోండి, సో ఐఫోన్ కానీ ఇట్లాంటి వాడే వాళ్ళందరికీ సో ఫింగర్ ప్రింట్ అనేది ఉండదు, డైరెక్ట్గా ఫేస్ ఐడి ఉంటుంది కదా. సో కొత్త వర్షన్ మొబైల్స్ అనేటివి కూడా సో వాళ్ళ ఫేస్ ఐడి అనేది యూస్ చేసి పేమెంట్స్ అనేది చేసేయచ్చు. ఇక మనకు ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడుతున్నాడు అంటే, బయోమెట్రిక్ ఉన్నటువంటి మొబైల్స్ వాడుతున్నవారు సో పిన్ అనేది ఎంటర్ చేయకుండానే బయోమెట్రిక్ అంటే ఫింగర్ అనేది పెట్టంగానే ఆటోమేటిక్గా పేమెంట్ అయితే అయిపోతుంది. సో మనకి దీనికి లిమిట్ వచ్చేసి 5,000 వరకు ఇచ్చారు. ఎక్కువ అమౌంట్ అయితే ఒకవేళ ఫ్రాడ్ చేసి వాళ్ళ ఫింగర్ తీసుకొని అమౌంట్స్ అన్నీ కూడా ఖాళీ చేస్తారనే ఉద్దేశంతో మనకు ఈ విధంగా అయితే తీసుకొచ్చిందనమాట. సో ఈ విధంగా యూపీఐ పేమెంట్స్ వాడే వారికి 2 శుభవార్తలు అయితే వచ్చాయి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చినటువంటి కొత్త అప్డేట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే, యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసేటువంటి వారికి ఫోన్పే, గూగుల్ పే, అలాగే మనకు పేటీఎం ఇవి వాడే వారికి ఛార్జెస్ అనేది త్వరలో అప్లికేబుల్ చేస్తాము. సో ఇవి అందరికీ అలవాటయ్యాయి కాబట్టి ఫ్రీ సర్వీస్ కాకుండా కొంత ఛార్జెస్ అయితే వేస్తామని చెప్పేసి అనుకుంటున్నారనమాట. అయితే వీటికి సంబంధించి ఇంకా పూర్తిగా ఒక పర్టికులర్గా అప్డేట్ అయితే రాలేదు. సో మనకు రాబోయే కాలంలో ఛార్జెస్ అయితే విధించేందుకు సిద్ధమవుతున్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మీరు వాడుతున్నారు కదా యూపీఐ, ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం, వీటికి ఛార్జెస్ అనేది విధిస్తే కొంతమంది బాగుంటుంది అంటున్నారు. కొంతమంది ఏంటంటే, అసలు ఆ ఛార్జెస్ అనేది లేకుండా ఉంటేనే మేము వాడతాం కానీ, ఛార్జెస్ అనేది పెట్టేప్పుడైతే మేము లిక్విడ్ క్యాష్ అయితే మేము వాడతాం కానీ ఈ యొక్క యూపీఐ మాకెందుకు, సో ఛార్జెస్ అనేది అదనంగా మాకు భారం పడుతుందనేసి చాలామంది అయితే అనుకుంటున్నారు. మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్లు అయితే చేయండి. సో ఎందుకనంటే, ఎక్కువ మంది దేనికైతే మెజారిటీగా అవుతారో సో అటువంటి వారికి ప్రభుత్వం కూడా మనకు ఆప్షనల్గా మనకు యూపీఐ పేమెంట్స్ వీటికి సంబంధించి ఛార్జెస్ అనేది విధించకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో ఏది ఏమైనా యూపీఐ కనుక మనకు పేమెంట్స్ అనేది కనుక మనకు యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే మనకు ట్యాక్స్ కానీ విధించే పని అయితే మీరు ఈ యొక్క ఫోన్పే, గూగుల్ పే, అలాగే పేటీఎం కానీ వాడతారా లేకపోతే నిలిపివేస్తారనే దానిపైన కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా అయితే వీడియో కింద కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను, అలాగే పిన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.